ఈరోజు చాలా దుఃఖ సారాంశం కాబట్టి పెద్దలు కీర్తిశేషులు అంజన్న పాటిల్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చేపడుతున్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంకోది కావాలి బేట. మా కళాకారుల బృందం నుంచి బయట వచ్చినటువంటి భజన భక్తులు అందరి తరపు నుండి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాలు చేయించే వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అందరూ కూడా చేస్తున్నారు. ఎంత పెద్ద విశేషం అంటే భజన చేపించేటోడు అంత పెద్ద గొప్పోడు లోకంలో ఇంకొకటి లేదు. భజన అందరు చేయించారు. కొంతమందికి భజన చేయించాలన్నా చేపిస్తే బాగుంటుందా అని పక్కన పోయి అడుగుతారు. అంటే చేస్తే బాగుంటుందా చేయకుంటే బాగుంటుందా. కొంతమంది ఏమంటే భజన చేస్తావు ఎగ్దం కొట్టి పారేస్తారు. ఎప్పుడు చేయలేవు కదా, ఇప్పుడు ఏం చేస్తావు చేయవు. వాడు అదే గట్టి పట్టుకుంటాడు, ఇక చేయడు. ఇక ఒకడు భజన చేపిస్తే దొడ్డు పాము వచ్చింది ఇంట్లో, ఇక అదే భజన లాస్ట్. భజన చేపిస్తే పాము వచ్చింది మా ఇంట్లో చేపియాలన్నా వద్దా, పాము వచ్చినాక భజన చేపిస్తావురా, ఆడికి క్లోజ్ అయిపోయి మళ్ళీ చేపిలేదు. ఇక ఇంకొకటి భజన చేపించిన రోజు భారీ వర్షం పడి ఇల్లు కూలిపోయింది. ఆ రోజు భజన బందిగా. ఈ విధంగా దానికి దీనికి ఎలాంటి పొత్తు లేదు కాబట్టి ఈ భజన చేయించే వాళ్ళు చాలా ఉత్తమం. వారు మిక్కిలి పరమాత్మ పాత్రులు కాబట్టి అందరూ కూడా చేపించవచ్చు. ఆలోచన ఈరోజు రేపు భజన చాలా పెద్ద ఖర్చు అయింది, బాగా ఖర్చు అవుతుంది. సౌండ్ మంచిగా ఉండాలి, కళాకారులు ఉండాలి, మంచిగా పాడేవాళ్ళు ఉండాలి. ఇప్పటిదాకా మా శేఖర్ గారు చాలా అద్భుతంగా పాడారు. అంతకుముందు ఏడాకులపల్లి భజన మండలి కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని వినిపించారు. ఏడాకులపల్లిలో చూస్తేనే భయం అవుతుంది. ఫస్ట్ మాట ఎందుకు భయం అవుతుందంటే వాళ్ళ భజన తీరే వేరు. జిల్లా ఆఫ్ కంట్రీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జిల్లా లోపల పెద్ద పేరుగాంచిన ఊరంటే భజన లోపల ఏడాకులపల్లి చాలా చక్కటి పేరు. దాంట్లో ఒక 70-80 మంది ఉంటారు వాళ్ళ భజన చేసుకోవాలి. ఇది ఒక్కటి చూసినా మా ప్రాంతంలో బోరంజ ఒక్కటి చూసినా 40 మందికి తబల వస్తుంది, 40 మందికి పేటి వస్తుంది. భజన ఎప్పుడు బంద్ ఉండదు. దాంట్లో వాళ్ళ భజన తీరేటుంటుందంటే ఏ నిరంజన్ ఎప్పుడు కూడా వాళ్ళు మాసం గుంజంతా కూడా ఎదప్పరు. చక్కటి తాళం, అది మళ్ళీ ఓవర్ స్పీడ్లో ఉంటుంది. సామాన్యుడు కూడా మామూలుగా ఏబిసిడి తబలా వాయించడం వాళ్ళ దగ్గరకు వస్తే వాడిని ఖలాస, వాడు ఏం చేయలేడు. ఈ చరిత్ర ఆ ఊరికి ఉంది కాబట్టి చాలా ఉత్తములు ఉండని. అదే మాదిరిగా నేను ఒక 2 పాటలు పాడతాను. ఆ తర్వాత ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు. ఈ యొక్క సంగీత సాహిత్యంలో చాలా తప్పులప్పులు జరుగుతాయి కాబట్టి మా యొక్క ఈ సాహిత్యంలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించాలి. రాగదోషం కానీ, అక్షర దోషం కానీ, సమయ దోషం కానీ ఏదైనా ఉంటే కూడా మీరు అందరు మన్నించాలి. కాబట్టి చిన్న ఒక తెలుగు భజన, తెలుగు హిందీ ఏదైనా పాడొచ్చా, తెలుగు ఒకటే పాడాలి. గమ పనీదా దనీదా మపద మప గమ పమ పనీదా సాని సదని మపద మప గమ రే గ సరే ని సగారే మా గమ పమ గరే ని సరే ని సధని రస.
ఇక్కడ ఇద్దరు ఉండాలి, బోడి బోడి అంటే పూర మూతికాడ కాదు, ఇట్లా జస్ట్ ఇట్లా పూర. భయం అయితే చెప్పని కొంతమంది మనుషులు పూర ముందనే కూర్చుంటారు, తిప్పలైతే పర్వాలేదు. ఎవరైనా ఉంటే బాగుంటుందంటే ఒక జాగలో 30 మంది వచ్చారు, సంతోషం. ఒక భక్తుని పిలిస్తే అబ్బా ఇదే మోకా దొరికి పంతులు పిలిచిండే కానీ నా ఫోటో వీడియో ఏం ఇక తనదే ఉన్నది ముందల. నాకు పూరా ఆపోజిట్ ఆయన. అంటే ప్రేమ కూడా అంత గొప్పది ఉంటుంది అన్నమాట. నాకేం అనకి రాలేదు, ఆయన ఊరికి పటేలు, ఆయన చేతుల తాళం, నాకంటే సూర్ మార్కెట్. ఇక నాకేం చేయకి రాలేదు, ఇంకా నువ్వు జరుగుతావా పటేలు జర పక్క నన్ను కూడా రాలేదు. బెగండి పిలిచినట్లే తిప్పలేదు. ఉండని ఎక్కువ ప్రేమ అయితే కూడా గడబడవుతుంది.